అందరికీ నమస్కారం. ఈ మధ్య గూడూరు మండలం మల్లవోలు పోలవరం గ్రామాల్లో వరుస నేరాలు హౌస్ బ్రేకులు జరిగాయి. అలాగే పెడన మండలంలో కూడా గత సంవత్సరంలో హౌస్ బ్రేక్ ఇన్మేట్స్ ఆప్షన్స్లో జరిగింది. మాకున్న సమాచారం ప్రకారం గూడూరు పోలీసు బందర్ రూరల్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో కొంత నేరస్తులందరినీ కూడా ఈ కేసులకు సంబంధించిన నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా మన గూడూరు మండలం పోలవరం అలాగే మల్లవోలు గ్రామానికి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ యంగస్టర్స్ 19, 20, 22 ఇయర్స్ వాళ్ళు. అందరూ 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ డిస్కంటిన్యూ చేసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ వ్యసనాలకు అలవాటు పడి ఈ నేరాలు చేశారు. అన్నీ కూడా ఎవరైతే వాళ్ళ ఊళ్ళోనే ఎక్కువ నేరాలు చేశారు. పోలవరం అలాగే మల్లవోలు గ్రామాల్లో ప్రాపర్టీ యాజ్ ఇట్ ఈజ్గా రికవర్ చేయడం జరిగింది. ఈ 6 కేసుల్లో కలిపి మొత్తం 99 గ్రాములు గోల్డ్ ఐటమ్స్, అలాగే సిల్వర్ 1/2 కిలో సిల్వర్, 2 బైకులు చేశారు. ఈ అన్నిటిని 8 కేసుల్లో కూడా ప్రాపర్టీ రికవర్ చేసుకున్నాం. ఈ సందర్భంగా పోలీసు వారి నుంచి సమాజానికి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, వీళ్ళందరూ ఒకే గ్రామంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జీవన విధానం ఏంటి, వాళ్ళ ఖర్చులు ఏంటి, ప్రతి సమాచారాన్ని ఇన్ఫర్మేషన్ని పోలీసుతో షేర్ చేసుకుంటే ఈ నేరస్తులు ముందుగానే పట్టుకునేవాళ్ళు. వీళ్ళు 1.5 year నుంచి వీళ్ళ ఆపరేషన్స్ ఉన్నాయి. అలాగే కొన్ని బడ్డీ కొట్లు కూడా చేసినట్టు వాళ్ళు ఒప్పుకున్నారు. వీళ్ళు వ్యసనాలకి అలవాటు పడటం, సరైన ప్రాపర్గా పేరెంట్స్ కేర్ లేకపోవడం, ఇవన్నీ జరిగింది. ఈ నేరాలు డిటెక్షన్లో పోలీసు వారికి ప్రజలు సహకరించవలసిన విధానాలు ఏంటంటే, ప్రతి గ్రామంలో అవకాశం ఉన్న ప్రతి భూస్వామి కానీ కానీ సీసీ కెమెరాలు వాళ్ళ ఇంటికి పెట్టించుకుంటూనే రోడ్లకి బయట కూడా కట్టవలసిన అవసరం ఉంది. అలాగే ఇన్మేట్స్ ఆప్షన్స్లో ఎక్కువ నేరాలు జరుగుతుంది కాబట్టి విలువైన వస్తువులు, ఆస్తులు ఇళ్లల్లో పెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు. అలాగే ఏదైనా సమాచారాలు ఉంటే ఈ మధ్య మా కృష్ణా జిల్లా ఎస్పీ గారు విద్యాసాగర్ నాయుడు గారు కొత్త నెంబర్ను కూడా 24/7 అందుబాటులో ఉండేలాగా ఒక నెంబర్ వచ్చి ఇవ్వడం జరిగింది. 9440904702. ఇది హెల్ప్ లైన్. ఏ విషయాన్నైనా కూడా చెప్పదగ్గ విషయం, పట్టదగ్గ నేరం గురించి ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి చెప్పచ్చు. మళ్ళీ వన్స్ అగైన్ 9440904702. సాంఘిక కార్యక్రమాలు, దొంగతనాలు, పట్టుకోదగ్గ నేరాల గురించి సమాచారం ఇస్తే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళంతా కూడా గోప్యంగా సమాచారాన్ని టోల్ ఫ్రీ అన్న నెంబరు పోలిస్తే కంట్రోల్ రూమ్లో ఉంటుంది. మన 24 hours కూడా ఆ నెంబరు ఆన్లో ఉంటుంది. మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు. తర్వాత ముద్దాయిని ఇమీడియట్గా ఈ ముద్దాయిలు అంతకుముందు ఏమన్నా చేశారు సార్? ముద్దాయిని ఇదే మొదటిసారిగా చట్టానికి పట్టుబడ్డారు. అంతకుముందు అంటే 1.5 year బ్యాక్ కూడా పెడల్లో నేరం చేశారు. దాంట్లో కూడా ప్రాపర్టీ రికవర్ చేసాం. అంతకుముందు పోలీసు దృష్టిలోకి వీళ్ళు లేరు. ఇక ముందు నుంచి వీళ్ళు కంటిన్యూస్ వాచర్. గతంలో కంచకోడూరు చుట్టుపక్కల కేసుల్లో కొందరు ముద్దాయిలు యూత్ని పట్టినారు. వాళ్ళలో ఎవరైనా ఉన్నారా వీళ్ళు? లేదు. సరే, థ్యాంక్ యూ.